అండ్ ఈ మూవీలో పర్టికులర్ గా డిఫరెంట్ మీన్ కంటెంట్ టైప్ డైలాగ్స్ కూడా యూస్ చేసినట్లు కనిపించింది. ఆ రిఫరెన్స్ ఎక్కడి నుంచి అండ్ ఏంటి? అది ద స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అలా అండి మనది. సో టెంప్లెట్ ని బ్రేక్ చేసి మీరు టీజర్ లో కూడా చూస్తే నేను నాకు ట్రాఫిక్ మీద ఫ్రస్ట్రేషన్ తో వస్తుంటే వెంకటేష్ గారి మీమ్ వస్తుంది, నాకు ట్రాఫిక్ చూడరా ఎలా ఉందో చెత్తగా ఉంది అంటే వెంకటేష్ గారు వచ్చి ఎస్ అంటారు. సో ఆ లాంగ్వేజ్ లో సినిమాని కొత్తగా చెప్పే ప్రయత్నంలో ఫస్ట్ హాఫ్ లో స్పెషల్లీ చాలా చోట్ల మీ అందరికి ఇష్టమైనటువంటి చిన్న చిన్న రిఫరెన్సెస్ ఆఫ్ మీమ్స్ ఇన్ సింక్ విత్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ మీమ్స్ వస్తాయి. అండ్ ట్రైలర్ లో కూడా ఉంటుంది కదా, అనిత నా దగ్గర అంత నువ్వు వెళ్ళనిత వెళ్ళు, నా మ్యాటరే వేరు, 7G బృందావన్ కాలనీ, అవన్నీ ఇంప్రూవ్ గా అక్కడ మేము చేసుకోవడం జరిగింది. బికాస్ దట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ అవర్ ఫిల్మ్ కాబట్టి. అండ్ మాకు ఇష్టమైనటువంటి సినిమాల రిఫరెన్సెస్ ని ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వాడుకునే ప్రయత్నం చేసాం పలు చోట్ల. సో అందులో భాగంగా మీరు చెప్పిన 7G బృందావన్ కాలనీ డైలాగ్ అండ్ అది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఏమనిపించింది చూస్తున్నప్పుడు? బాగా అనిపించింది. నువ్వు వెళ్ళనిత వెళ్ళు, నా మ్యాటరే వేరు, తర్వాత ఉంటుంది తింటా పంట అనుకుంటూ ఉంటుంది. అవే కదా చాలా, అంటే ఆటోలో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అక్కడే నవ్వాను, ఎంత ఫన్నీగా ఉందండి. వెరీ ఫన్నీ, చాలా ఉన్నాయి సినిమాలు. ఓకే, యు కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఓకే, అండ్ ఇప్పటి వరకు సెట్ కి మీరు యాక్టర్ గానే వెళ్ళారు, డైరెక్టర్ చెప్పినట్టు చేయడం అది ఒక ఛాలెంజ్. మీకు ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా మీరే కాబట్టి మీకేం ఛాలెంజింగ్ గా అనిపించింది ఆన్ లొకేషన్ లో? ఎవ్రీథింగ్ అండి, యాక్టింగ్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఎందుకంటే ప్రొడ్యూసర్ గా అక్కడి నుంచి అన్ని పనులు చేయొచ్చు, అనుకున్న టైంలో స్కెడ్యూల్ పరంగా వెళ్తుందో లేదో చూడాలి కాబట్టి. సో ప్రతిదీ అండ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న దాంట్లో బ్యాచ్ లో నేనే కాబట్టి, సో ప్రతిదీ ఈ సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ ఏం చేయాలి, బికాస్ డైరెక్టర్ చాలా బిజీగా డైరెక్ట్ చేస్తుంటాడు ఆ పర్టికులర్ సీన్. సో నా షార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీన్ ఇది షూట్ చేస్తున్నాం అంటే మా టీంతో నెక్స్ట్ సీన్ ఇది షూట్ చేయబోతున్నాం అని చెప్పాడు వరుణ్. దాని తగ్గ ప్రాపర్టీస్ రెడీ ఉన్నాయా, దాని కాస్ట్యూమ్స్ అన్ని వచ్చేసాయా, దానికి సంబంధించిన యాక్టర్స్ వచ్చారా, లొకేషన్ లాక్ అయిపోయిందా, కెమెరాలో అదే మన మెమరీ కార్డ్స్ తో ఉంటాయి కదా, కార్డ్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయా, కార్డ్స్ కాపీ అయ్యాయా లేదా, ఫుడ్ అందరికి వచ్చిందా లేదా, రాకపోతే యామినికి చెప్తే యామిని ఫుడ్ ఎలాగో తీసుకొస్తుంది. మా అన్నపూర్ణాదేవి ఏంటి కాన్సెప్ట్ ఏంటి, ఎక్కడ విన్నా అన్నపూర్ణాదేవి అంటున్నారు ఏంటండి? ఫుడ్ అంటే చాలా ఇష్టం, బాగా తింటాను, బాగా తింటుంది, తినిపిస్తుంది. మా అమ్మ కూడా చాలా బాగా వంట చేస్తుంది. సో ఎప్పుడైనా చిన్నది ఏదైనా చేసినా మనం బాగుంది అంటే అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో నాకు అది చాలా ఇష్టం. సో నేను అది ఎవరైనా తినిపించినప్పుడు, ఫుడ్ పెట్టినప్పుడు వాళ్ళు చాలా మనస్ఫూర్తిగా తింటే నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. నా కడుపు నిండిపోతుంది. సో ఐ ఆల్వేస్ లవ్ టు డూ దట్. అండ్ ఒకటి ఇక్కడ చెప్పాలి, December 31st రోజు మేము షూటింగ్ చేసాం. సో Jan 1st రోజు ఖచ్చితంగా ఆ రాత్రి 12ంటికి మనం షార్ట్ రోల్ చేయాలి అనేది నాకు ఎందుకో సెంటిమెంటల్ గా నేను పెట్టుకున్నా. సో December 31st రోజు సాయంత్రం 6 నుంచి షూట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు మేము కాల్ షీట్ వేసుకున్నాము. మా లైట్ మెన్ లని అందరినీ రిక్వెస్ట్ చేసాం, అందరం ఇక్కడ సెలబ్రేట్ చేద్దాం, ఐ నో మీ అందరికి ఫ్యామిలీతో ఉండాలని ఉంటుంది, బట్ దీన్ని ఫ్యామిలీగా ట్రీట్ చేయండి, మన సినిమాని మన యూనిట్ అంటే అందరూ లెట్స్ డూ దిస్ అని ఆన్ బోర్డ్ వచ్చారు. ఆ రోజు యామిని తన సైడ్ నుంచి మొత్తం పానీపూరీలు పానీపూరి నీళ్లు అంతా తెచ్చి మా టెర్రస్ మీద షూటింగ్, ఫస్ట్ ఫ్లోర్ లో పానీపూరి బండి స్టైల్లో యామిని మంచిగా ఇలా బాసం పెట్లు వేసుకుని కూర్చుని నాకు లైట్ మెన్లకి మా కెమెరామెన్లకి మా అందరికి పానీపూరి, భయ్యా తోడ మేడం తోడ ప్యాజ్ దాలో తోడ పానీ దాలో అనుకుంటూ నా దగ్గర వీడియో ఉంది, నేను నేను తీసి పెడతాను. ఓకే, అయితే ఈ December 31st కి మొత్తం సక్సెస్ మీట్ మళ్ళీ పానీపూరి తినిపిస్తుంది. మరి మాకు 100% మీ అందరినీ పిలుస్తాం.